అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ రైతులు ప్రభుత్వానికి అమ్మదలిచిన ధాన్యాన్ని షెడ్యూల్ చేసుకోవడానికి వాట్సాప్ చాట్బోట్ ద్వారా సౌకర్యాన్ని కల్పిస్తుంది. అది ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా రైతులు తమ సెల్ ఫోన్లో వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకి స్వాగతం. ధాన్యం అమ్ముట కొరకు షెడ్యూల్ చేసుకోండి. షెడ్యూల్ని క్లిక్ చేద్దాం. మీ ఆధార్ నెంబర్ని నమోదు చేయండి. అక్కడ రైతు పేరు, అలాగే ఆ రైతుకి ఏ కొనుగోలు కేంద్రాల్లో భూమి ఉందన్నది కనిపిస్తుంది. రైతు పేరు బట్టి అది కరెక్ట్గా ఉందా లేదా అని సరిచూసుకోవడానికి ఉపయోగపడుతుంది. RSK మల్కాపురం ఎంచుకుందాం. మీరు ధాన్యం అమ్మదలిచిన తారీఖును ఎంచుకోండి. ఇవాళ 18వ తారీఖు కాబట్టి 3 తారీఖులు రేపటి నుంచి చూపిస్తుంది. 19ని ఎంచుకుందాం. సమయాన్ని ఎంచుకోండి. మరలా సమయాన్ని ఎంచుకోండి. ఈ పంటలో రకం అయితే ఉన్నదో ఆ రకం ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ రకాలు ఉంటే దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకే రకం ఉంది కాబట్టి ఆ రకాన్ని ఎంచుకుంటున్నాం. మొత్తం ఇక్కడ ఆ రైతు 154 బ్యాగులు, ఒక్కొక్క బ్యాగు 40 కేజీల చొప్పున పరిమాణం అమ్మటానికి అనుమతి ఉంది. కాబట్టి ఆ బ్యాగులన్నిటినీ ఒకేసారి అమ్మవచ్చు, లేదా ఒకటి కంటే ఎక్కువసార్లు కూడా అమ్మవచ్చు. ఇప్పుడు 154 రైతుకు షెడ్యూల్ చేయబడిన కూపన్ కోడ్ వచ్చేస్తుంది. అలాగే అదే రైతుకు ఇంకొక కొనుగోలు కేంద్రం పరిధిలో కూడా భూమి ఉన్నట్టయితే వెంటనే షెడ్యూల్ చేసుకోవచ్చు. అప్పుడు అందుకు అవును అని క్లిక్ చేయండి. అప్పుడు షెడ్యూల్ క్లిక్ చేయండి. ఆధార్ సంఖ్యను నమోదు చేయండి. ఇందాక మల్కాపురం చేసాము, ఇప్పుడు కొవ్వలిలో చేద్దాం. తేదీ 20/11. సమయం స్లాట్ మళ్ళీ సమయాన్ని ఎంచుకోండి. వరి రకాన్ని ఎంచుకోండి. ఇక్కడ 39 బ్యాగులు, అనగా ఒక్కొక్క బ్యాగు 40 కేజీల చొప్పున అమ్మటానికి అనుమతి కలదు. కాబట్టి 39 బ్యాగులని వరకు ఒకేసారి అమ్మవచ్చు, లేదా ఒకటి కంటే ఎక్కువ సార్లుగా 39 లోపు అమ్మవచ్చు. ఇప్పుడు 39ని ఎంటర్ చేస్తున్నాం. వెంటనే కూపన్ కోడ్తో కూడిన సందేశం, తేదీ, సమయం మొత్తం వస్తున్నాయి.